నమస్తే పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని, అందరూ క్షేమంగా ఉన్నారని, క్షేమంగా ఉండాలని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే ఎప్పటి నుంచో అనమాట డాగ్స్కి కేర్ వీడియోస్ తీయండి అని చెప్పి అడుగుతున్నారు. అయితే మనం స్టార్టింగ్ వీటికి స్నానంతో మొదలు పెడదాం అనమాట. డాగ్ కేర్ వీడియోస్లో అంటే వీలున్నప్పుడల్లా నేను వేస్తాను, అంటే కుదిరినప్పుడు వీటి గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎందుకంటే చాలామందికి ఇవి పప్పీస్ అంటే ఇష్టం, కాకపోతే వాటిని తెచ్చుకున్నాక మెయింటెనెన్స్ కానివ్వండి, వాటెవర్ ఎన్ని రోజులకు స్నానం చేయించాలి, ఇట్లాంటి రకరకాల డౌట్లు వస్తాయి అన్నమాట. మనమైతే ఈరోజు స్నానంతో మొదలు పెడదాము. వీటికి స్నానం చేపిస్తున్నాను నేను. సో స్నానం అంటే ఆల్రెడీ చేపించేస్తాను అనుకోండి. ఆ వీడియో చూపిస్తూ మీకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనేది ఈరోజు వీడియో అండి. ఎన్ని రోజులకి స్నానం చేయించాలి అనేది కూడా మీకు అన్ని డీటెయిల్గా అబౌట్ బాత్ అనమాట. ఫస్ట్ వచ్చి ఎన్ని రోజులకి స్నానం చేయించాలి అనే విషయానికి వస్తే అది డిపెండ్స్ అండి. ఒకవేళ డాగ్ బాగా మట్టిలో ఆడే వచ్చేసి బురద పూసుకుంటే అప్పుడు మనం డ్రై క్లీన్ తోటి సరిపెట్టలేము. ఖచ్చితంగా వాటికి స్నానం చేయించాల్సిందే అలాంటి కండిషన్స్లో. అయితే ఎక్కువగా స్నానం చేయించినా ఏమవుతుందంటే వాటికి ఉండే ఇప్పుడు మన హెయిర్ అయితే ఎట్లయితే మనం స్నానం మాటికి హెడ్ బాత్ చేస్తుంటే ఎట్లా అయితే డ్రై అయిపోతుందో, స్కాల్ప్ అంతా ఇరిటేషన్ వస్తుందో, అట్లాగే వీటికి కూడా ఫ్రీక్వెంట్గా స్నానం చేపిస్తే వాటి హెయిర్కి ఉండే న్యాచురల్ ఆయిల్స్ ఏవైతే ఉంటుందో అవన్నీ కూడా డ్రై అయిపోయి వాటి హెయిర్ కూడా చక్కగా స్మూత్గా సిల్కీగా లేకుండా డ్రైగా ఉంటుంది. సో ఫ్రీక్వెంట్గా స్నానం అవసరం లేదు. మనం 15 డేస్ కానీ, అంటే అది మన డాగ్ కండిషన్ని బట్టి అనమాట. 15 డేస్ అయినా కూడా లేదు అంటే నేనైతే మంత్లీ వన్స్ చేయించినా సరిపోతుందని చెప్తాను. అయితే మీరు అనొచ్చు ఎమ్మటే నేను మంత్లీ వన్స్ అనగానే మీ మైండ్లో ఒక డౌట్ వచ్చేసి ఉంటుంది ఆల్రెడీ. ఏంటంటే మంత్లీ వన్స్ స్నానం చేస్తే కంపు కొట్టవా అని చెప్పి. అసలు రావండి వాసన. ఎందుకు రావు అంటే మనం డైలీ వీటిని నియమంగా మార్నింగ్ ఎట్లయితే ఇవి లేవంగానే బయటకు తీసుకెళ్తామో అలాగే వీటిని ఖచ్చితంగా కోమ్ చేయాలన్నమాట. చక్కగా ప్రాపర్గా మంచిగా కోమ్ చేయాలి. కోమ్ చేసేటప్పుడు మామూలుగా అయితే మనం ఇట్లా నార్మల్గా అట్లా వద్దా ఏంటి ఇలా కోమ్ చేసేసుకోవాలి. అయితే కోంబ్ అంతా అయిపోయినాక మనం రివర్స్లో ఇట్లా అన్నాం అనుకోండి, రివర్స్లో కూడా దువ్వితే చక్కగా వాటిది ఫర్ అనేది ఫ్లఫీగా బాగుంటుంది. ఇంకా మనకి రాలిన జుట్టు అంతా కూడా వచ్చేస్తుంది అనమాట బయటికి ఇట్లా రివర్స్లో దువ్వితే. మా క్యాండీకి ప్రజెంట్ అయితే హెయిర్ ఫాల్ బాగా ఉంది, అంటే డెలివరీ తర్వాత ఉంటుంది కామన్ అది. సో మొత్తం అంతా మంచిగా కోమ్ చేసేసుకుని ఎక్సెస్ హెయిర్ అంతా కూడా మంచిగా బ్రష్ తోటి తులిపేసుకుని ఈ కార్యక్రమం అంతా మనం బయట చేసుకున్నాం అనుకోండి ఓపెన్ ప్లేస్లో, అంటే ఓపెన్ ప్లేస్ అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి కుదరకపోతే బయట కారిడార్స్ ఉంటాయి కదా, అక్కడ చేసేసుకుని చక్కగా నీట్గా ఊడ్ చేసుకుంటే ఏంటంటే మనకి ఇంట్లో కొంచెం జుట్టు అనేది తక్కువగా అనిపిస్తుంది. అసలు డాగ్స్ ఉన్న తర్వాత జుట్టు లేకుండా ఉండదు అనుకోండి, కాకపోతే మరీ అంత బీభత్సంగా ఉండదు అనమాట. సో స్మెల్ కూడా రాదు అలా చేస్తే. ఒక్కోసారి ఏంటంటే ఇవి ఎట్లా అంటే మాటికి లిక్ చేసుకునో లేకపోతే ఏదైనా తినేసి వాటి స్మెల్ వీటికి పట్టేసో అట్లా ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే మనకి హిమాలయ కంపెనీది సాఫ్ట్ కోట్ అని వస్తుందండి. అదేంటంటే డ్రై బాత్ అనమాట. జస్ట్ ఇట్లా స్ప్రే చేసేయటం, ఇట్లా అనేసేసి కోమ్ చేసేస్తే ఏంటంటే చక్క ఫ్రెష్గా భలే మంచి వాసన వస్తుంది. ఇంకా వీటి హెయిర్ కూడా బాగా స్మూత్గా వస్తుంది అనమాట. సో అది వాసన రాకుండా మంత్లీ వన్స్ చేసినా కానీ స్నానం వాసన రాకుండా ఉండడానికి ఏం చేయాలి అనేది. ఇంకా ఇప్పుడు స్నానం చేయించేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేది చెప్తాను. వాటికి ముందు షాంపూ అప్లై చేసే ముందే మొత్తం అంతా కూడా బాడీని నీళ్ళతోటి మంచిగా తడిపేసుకోవాలి. అయితే మనకి చలికాలం మరీ ఎక్కువ చలి ఉంది అనుకున్నప్పుడే మేము వేడి నీళ్ళు చేపిస్తామండి. లేదంటే నార్మల్గా అయితే ఈ సీజన్లో కానీ ఇంకా నార్మల్ సీజన్స్లో అవి వేడి నీళ్ళు చేయడానికి ఇష్టపడవు. అందుకని మేమైతే ఇలా చల్లటి వాటర్ తోటి చేపిస్తాము. సో మొత్తం అంతా కూడా ముందు తడుపుకోవాలి. క్యాండీస్పైగా కొన్ని స్నానం చేయడానికి ఇష్టపడవండి. అలాంటి వాటికి మనం షాంపూని కొంచెం మగ్గులో వేసేసుకుని కలిపేసుకున్నాం అనుకోండి, ఆ నీళ్లు కొంచెం జల్లుకుంటూ తొందరగా చేయించేయచ్చు. మామూలుగా క్యాండీకి అయితే స్నానం ఇష్టమే కనుక నేను ఊరికే అలా చేత్తో తీసుకుని చేస్తున్నాను.
ఇక్కడ మేమైతే రెగ్యులర్గా వాడే షాంపూ ఏంటంటే హిమాలయది ఎరీనా అని ఉంటుందండి. ఎరీనా మామూలుగా నార్మల్గా వచ్చే రెగ్యులర్ క్లెన్జర్ అనమాట. ఇందులోనే టిక్స్ అండ్ ఫ్లీ అని వస్తాయి. అవి లేనప్పుడు వాటితో చేయించకూడదు. అనవసరంగా టిక్స్ లేనప్పుడు టిక్స్ షాంపూ వాడకూడదు అనమాట. వాడితే కూడా వాటికి స్కిన్ అది డ్రై అయిపోయి హెయిర్ ఫాల్ అవుతుంది. సో నార్మల్ షాంపూసే, హిమాలయ అనే కాదు, మీరు ఏది వాడుకుంటే అదే. అనవసరంగా రాకుండా ఉంటుందని చెప్పి ప్రివెన్షన్గా టిక్స్ షాంపూలు వాడడము అట్లా చేయకూడదు. యానీ ఇచ్చుడు, యానీ యానీ యానీ. ఇంకా ఏంటంటే ఒక్కోసారి వీటికి కూడా మనకి ఎట్లా డాండ్రఫ్ లాగా వస్తుందో అలా వీటికి కూడా స్కిన్ డ్రై అయిపోయి పొట్టు ఉడుతున్నట్టుగా అనిపిస్తుంది. అలా అనిపించినప్పుడు ఎపిసూత్ అని చెప్పి ఒక షాంపూ వస్తుందండి. ఎపిసూత్ ఆ షాంపూ కూడా బాగా పనిచేస్తుంది. అంటే ఈ రెండు మేము వాడేవి చెప్తున్నాను నేను, అంతే. మీరు దానికి అకార్డింగ్గా ఎప్పుడైనా డాక్టర్ని అడిగినా కానీ వాళ్ళైనా సజెస్ట్ చేస్తారు. ఇలాంటప్పుడు ఏంటంటే అబ్జర్వ్ చేసుకుని షాంపూ చేంజ్ చేసుకుంటూ ఉండాలంతే. ఒకసారి 2 షాంపూస్వి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి ఎవరికైనా హెల్ప్ అయితే కనుక. ఇది ఒకటి మాత్రం చాలా జాగ్రత్తగా చూడాల్సిన విషయం అండి. షాంపూ చేయించినప్పుడు మనము వాటికి చెవుల్లోకి వాటర్ వెళ్ళకోకుండా చూసుకోవాలన్నమాట. అనవసరంగా చెవుల్లోకి వాటర్ వెళ్ళిందంటే వాటికి ఇన్ఫెక్షన్ అయ్యి అది చాలా ప్రాబ్లం అవుతుంది. సో చెవులకి మాత్రం చెవుల లోపలికి వాటర్ వెళ్ళకుండా తల కిందకి పెట్టేసి మనము క్లీన్ చేసుకుంటే ఆ ప్రాబ్లం ఉండదు. ఇంకోటి షాంపూ వాటి హెయిర్కి ఉండకుండా ప్రాపర్గా క్లీన్ చేసుకోవాలి. ఎక్కడైనా దుప్పట వద్దమ్మా, టవల్ దానికి డైజీ నువ్వులే అక్కడ. ఇదిగో నీ టవల్, ఇదిగో టవల్, ఇదిగో తీసుకో టవల్ తీసుకో. పద నువ్వు ఇంకా ప్రాపర్గా టవల్ తోటి డ్రై చేసేసేయడం అండి. ఇంకా అది తెలుసు అనుకోండి. ఇంకా అది అయితే ఎప్పుడైనా మనకి వాటికి హెల్త్ బాగాలేనప్పుడు అప్పుడు షాంపూ అసలు చేయించమనుకోండి. అలాంటప్పుడు ఏదైనా బురద పూసుకొని ఇంకా తప్పని పరిస్థితుల్లో చేయించాల్సి వస్తే మనము ప్రాపర్గా టవల్ డ్రై అయితే లేట్ అవుతుంది అనుకున్నప్పుడు అవసరం అనుకుంటే డ్రైయర్ తోటి డ్రై చేయొచ్చు. అయితే డ్రైయర్ రెగ్యులర్గా వాడకుండా ఉంటేనే మంచిది. మనకి ఎట్లయితే హెయిర్కి డ్రైయర్ వాడకుండా ఉంటే మంచిదో సేమ్ వాళ్ళకు కూడా అంతే. ఏంటి అటు చూస్తావు? అరే ఎక్కడికి వెళ్ళున్నాను? గుడ్ గర్ల్, ఇద్దా స్నానం చేద్దు కానీ పద పద. అరే ఎక్కడికి పారిపోయేది? అరే దావే నిహారం వేయించుకో, నిహారం వేయించుకో. దా స్నానం చేద్దుకందా డబ్బలు అమ్మ కరుస్తావు. స్నానం చేద్దుకందా? వదిలేసానంటే వదిలేసా. పద కూర్చో. ఏంటమ్మా చాను చూపించిన ఏంటి స్నానం చేయవా? వద్దు వచ్చి. అయితే మీరు అనొచ్చు ఎన్ని నీళ్ళు వేస్ట్ చేస్తున్నారండి అని చెప్పి. ఇక్కడ నీళ్ళు అయితే మాత్రం చుక్క వేస్ట్ అవ్వవు. ఎందుకంటే మొత్తం అన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా బయట ఇంకుడు గుంతుంది, దానిలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో వాటర్ వేస్ట్ అవుతాయి అనే సమస్య కూడా లేదు. ఇంకా అసలు కదా ఇప్పుడు మొదలవబోతుంది అనమాట. డైజీకి స్నానం అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఇన్ఫ్యాక్ట్ స్నానం దాకా ఎందుకు, వాటర్ అంటేనే ఎలర్జీ అనమాట. ఎక్కడైనా తడి ఉంటే కాలు కూడా పెట్టదు అంత. దానికి స్నానం చేయించాలంటే అది అటు ఇటు పారిపోతూ ఉంటుంది. ఇలాంటి వాటిని అయితే మాత్రం ఖచ్చితంగా మనం కట్టేసి స్నానం చేయించాలి. ఈ మధ్య క్యాండీకి బాగా వీడియో తీయడము ఇది ఎక్కువైపోయింది. అంటే వీడియోస్ తీసేటప్పుడు మమ్మీ ఒక ప్లేస్లో కూర్చొని ఉంటుంది అనేది దానికి అర్థమైపోయింది. బేసికల్లీ దానికి ఫేమస్ అవ్వాలి ఇవన్నీ కాదు. కానీ అదిగోండి చూస్తున్నారా, ఇంకా అట్లా గారాలు ఓటాకని వచ్చి కూర్చుంటుంది అనమాట నా దగ్గర. సరే నేను వీడియో తీసుకోవద్దా? బాగానే గారా పలిపోతున్నావు. దొంగ 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 కుక్క, దొంగ కుక్క, దొంగకండి దొంగకండి. తాకునా ఏంటి ఇదే పని నాకు. అదండి మరి
కుక్కకి అంటే డాగ్స్కి స్నానం చేసేటప్పుడు మనం ఏ జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా చెప్పాను. మరి ఈ వీడియో అయితే మీకు డాగ్ లవర్స్కి పెట్ లవర్స్కి చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మీ పెట్ లవర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఇంకా వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. గుర్తుంది కదా, ఈ రోజు నుంచి సీడ్స్ కోసం నేను నోట్ చేసుకుంటాను. రోజుకొకరు చొప్పున ఓకే, ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తాను. అది ముందే చెప్తున్నాను. మళ్ళీ ఎలా సెలెక్ట్ చేశారు ఏంటి అని అడుగుతున్నారు. ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తాను అంతే. మరి అందరం ఆరోగ్యంగా ఉందాం, మొక్కలు పెంచుదాం, పెంచేలాగా చేద్దాం, పిల్లల్ని ప్రేమిద్దాం, పెద్దల్ని గౌరవిద్దాం, అలాగే మూగజీవులకి ఆహారాన్ని అందిద్దాం, మాస్క్ని మర్చిపోకుండా ధరించి సేఫ్గా ఉందాం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.